ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టికర్త సజీవ స్వరమని ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు నేర్చుకోబోతున్నాం. అయితే మీ ముందుకు ఒక చక్కని అంశంతో వచ్చా. యేసు ఇచ్చు సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ లోకంలో మానవుని జీవితంలో అనుదినం ఎంతో స్ట్రెస్కు గురైపోతున్నారు మనిషి. ఈరోజు సంతోషం లేదు. దేనో ఒక ద్వారా ఏదో ఒక విషయంలో సంతోషాన్ని కోల్పోతున్నారు. కొంతమంది అయితే పిల్లలు తల్లిదండ్రుల మాట వినక వాళ్ళకి సంతోషం ఉండటల్లా. ఏంటంటే నా పిల్లల వల్ల నాకు అస్సలు మనశ్శాంతి లేదయ్యా అంటారు. ఇంకా భర్త వలన సంతోషాన్ని కోల్పోయాడు కొంతమంది. ఎందుకంటే కుటుంబంలో రోజు గొడవలు, రోజు సమస్య, త్రాగొచ్చో, భార్యని హింసించటం, గొడవలు, కొట్లాట, వీటి వల్ల కొంతమంది సంతోషం కోల్పోతూ ఉంటారు. ఇంకా కొంతమంది జీవితంలో దేనివల్ల సంతోషం కోల్పోతున్నారంటే మరి ఆర్థిక పరిస్థితులు. ఇది చాలా బాధ. ఎందుకంటే ఈ అప్పులుంటే అసలు నెమ్మది ఉండదు. ఎందుకంటే ఈ అప్పులు మనిషిని మానసికానికి గురి చేస్తాయి. దీనివల్ల ఎంతమందో సూసైడ్ చేసుకునేవాళ్ళు కొంతమంది. ఎందుకంటే ఈ అప్పు తీర్చలేక వాళ్ళు ఎక్కువగా ప్రెజర్ చేస్తారు. మా అప్పు ఇస్తావా లేదు, వాళ్ళకేంటి తీసుకున్న డబ్బులు ఇవ్వాలి, నువ్వు ఎన్ని బాధలు అనబడు, ఎన్ని తిప్పలు అనబడు, నా డబ్బు నాకు కావాలి. ఇలా దీనివల్ల ఎన్నో రకాలుగా సంతోషం కోల్పోతున్నారు. అయితే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు యేసయ్య దగ్గరికి వస్తే ఆ సంతోషం నీకు దొరుకుతుంది. ప్రభువుకి మహిమ కలుగును గాక. మరి వాక్య భాగంలోకి వెళదామా? దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఇదివరకు మీరేమీ నా పేరు అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడండి. ప్రభువా, సంతోషం కొరకు వేచి ఉన్నారు. మానవుని జీవితంలో సంతోషాన్ని కోల్పోతున్నారు. ఈరోజు అయ్యా ఎన్నో విధములైన బాధలు, అవమానాలు, ఎన్నో రకాలుగా నిందలు, కష్టాలతో మనిషి కృంగిపోతున్నారు. అయితే దేవా, నీవిచ్చే సంతోషం కావాలి అయ్యా. ఈ వాక్యము ఇదిగో వింటున్న ప్రతి ఒక్క బిడ్డలో సంతోషాన్ని కలగజేయమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ మన వాక్యం చూస్తున్నట్లయితే మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి అంటున్నాడు. అంటే యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమయ్యే సమయం ఆసన్నమైనప్పుడు ప్రభు నిత్య పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నానని ఈ శిష్యులతో చెప్పినప్పుడు వీళ్ళలో ఒక కలవరం బయలుదేరింది. అయ్యో, ఎందుకంటే ప్రతిరోజు ప్రభు వాళ్ళతో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి రొట్టెలు దొరుకుతున్నాయి. చక్కగా ఎక్కడికి వెళ్ళినా ప్రభుతో పాటు తింటున్నారు. చక్కగా వాళ్ళు దేవుల్లో గడుపుతున్నారు. అయితే ఇప్పుడు ప్రభు వారి మధ్య ఉండరు అనే లేక వాళ్ళకి ఒక కలవరం వచ్చింది. భయపడొద్దు. ప్రభు వీరితో చెప్తున్న మాట ఏంటంటే మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంతోషములో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. అయితే దేవుడిచ్చే సంతోషం మనకు కావాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదే అధ్యాయంలో ఏముంటుందంటే మీ సంతోషాన్ని ఎవరు మీ ఎదురు నుండి తీసివేయలేరు. దేవుడు కనుక నీ జీవితంలో సంతోషాన్ని కల్పించారంటే ఎవరు దాన్ని దొంగిలించలేరు, ఎవరు దాన్ని తీసేయలేరు. చదవండి అదే అధ్యాయం యోహాను సువార్త 16:22 వచనంలో ఏమనుంది? అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మీ హృదయం సంతోషించును. ప్రభు మీ సంతోషము అది చూస్తారా, మీ సంతోషాన్ని ఎవ్వరు మీ ఎదురు నుండి తీసివేయలేరు అంటున్నారు. అవును ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఏ విషయాలు దుఃఖంతో, వేదనతో నలిగిపోతున్నావు కదా. అయితే దేవుని వాక్యం ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే మీ సంతోషాన్ని ఎవరు అపహరించలేరు, మీ యొద్ద నుండి ఈ సంతోషాన్ని తీసివేయలేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషం అనేది ఏ చిల్లర కొట్లో దొరకదు. ఈ సంతోషం అనేది ఏ షాపింగ్ మాల్లో దొరకదు. ఇంకా ఉన్నాయి కదా, ఆ మార్ట్ అని, డి మార్ట్ అని, ఇంకా రకరకాల షాపింగ్ మాల్స్ అని, ఎక్కడ ఈ సంతోషం దొరకదండి. మరి ఇంకో కొంతమంది నెమ్మది లేదు, మానసికంగా కృంగిపోతున్నారని త్రాగుడికి బానిసలైపోయేవాడు కొంతమంది ఏ సినిమా వెళ్తో లేకపోతే ఏ పార్కింగ్కి వెళ్తో సంతోషం వస్తుందో అనుకుంటారు. ఈ సంతోషం అనేది యేసయ్య దగ్గర మాత్రమే ఉన్నది. ప్రభువుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువుదాము. అయితే ఆయన ప్రజలందరికీ సంతోషాన్ని ఇవ్వటానికి ఈ భూమి మీదకి వచ్చారు. ఒక మారి బాల యేసుగా యేసు ప్రభు పుట్టిన దినాల్లో దూత ద్వారా వర్తమానం
ఏమంటున్నారంటే లూకాసు వార్త 2:10 చదవండి అక్కడ. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు హల్లెలూయా. ఇక్కడ చూడండి, అందరికీ కలగబోవు మహా సంతోషకరం ఇది. ఇక్కడ యేసు ప్రభు పుట్టిన దినాలలో భూమి మీద ఆయన మానవుడిగా ఉద్భవించిన సమయంలో మరి గొర్రెల కాపర్లు కొంతమంది తమ మందును కాసుకుంటున్న సమయంలో దూత వారికి ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైనప్పుడు వాడు కలవరపడిపోతున్నారు. భయపడొద్దు, ప్రజలందరికీ కూడా ఒక సంతోషాన్ని వార్త హల్లెలూయా. ఏంటంటే లోకరక్షకుడు ఈ భూమి మీదకి వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఆయన భూమి మీదకి ఉద్భవించారు అని చెప్తూ దూత వారికి సంతోషకరమైన వర్తమానం ఇచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇది ఎంత మహా సంతోషం! ఒక్కరికి కాదు, లేదా కేవలం ఆ గొర్రెల కాపురకే కాదు, ప్రజలందరికీ. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు జన్మించాడు ఈ భూమి మీద అంటే ప్రజలందరికీ కూడా సంతోషకరమైన మహా సంతోషం. సంతోషం వేరు, మహా సంతోషం వేరు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితంలో కూడా మహా సంతోషం కావాలని కోరుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంతోషం కేవలం యేసయ్య మాత్రమే మనకి ఇవ్వగలడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చదువుదాం ఇంకా అపోస్తలుల కార్యములు 8:5 కూడా చూడండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. చూచినందున అతడు చెప్పిన మాటలు యందు అపవిత్రాత్మలు వదిలిపోయెను. పక్షవాయు గలవారును కుంటివారును అనేకులు అందుకు ఆ పట్టణములో ఆమేన్ హల్లెలూయా మిగుల. అంటే చూడండి, ఇక్కడ యెరూషలేములో సంఘము ఏమైందంటే అనేక విధాలుగా చిన్నాభిన్నమైపోయింది. మరి ఈ యొక్క శత్రువులు భయపడిపోయి సంఘాన్ని వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నప్పుడు చల్లాచెదరైపోయి అక్కడి నుండి సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమయ్యారంటే ఆయా ప్రాంతాలకి వెళ్ళిపోయారు. ఆ రోమా ప్రభుత్వానికి కూడా భయపడిపోయి ఆ రోజుల్లో సంఘం ఏమవుతుందంటే యెరూషలేములో సంఘం అనేక రకాలుగా మరి చీలిపోయి వెళ్తున్న సమయంలో ఏం జరిగింది అక్కడ? ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే మరి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఇక్కడికి ఫిలిప్పు సమరయ పట్టణానికి వచ్చారు. ఈ సమరయ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన సువార్త ప్రకటించారు, యేసును గురించి వార్త చెప్పారు. ఇక్కడ సమరయ ప్రాంతానికి ఫిలిప్పు వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆయన సువార్త ప్రకటించినప్పుడు అనేక మందికి దయ్యాలు పోయాయి, అనేక అద్భుతాలు జరిగాయి, రోగులు బాగుపడ్డారు, అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరిగాయి. కనుక ఆ పట్టణములో మిగుల సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. అన్నాడు ఆది అపోస్తలులు ఏమనుకున్నారంటే సంఘం అభివృద్ధి అవుతుంది. సంఘం అభివృద్ధి అయినప్పుడు వాళ్ళందరూ మంచి పేరు కలిగిన వారిని 7గురిని సంఘ పెద్దలుగా పెట్టారు. ఈ సంఘ పెద్దలుగా పెట్టినప్పుడు వీళ్ళు తర్వాత చక్కగా బోధించటంలోను అన్నిటిలోనూ ముందుకి ఉండాలి. ఇట్లా సంఘం విస్తరించిన సమయంలో ఫిలిప్పు కూడా ఏమైందంటే ఆ సంఘం చల్లాచెదరైన సమయంలో సంఘానికి హింస బయలుదేరిన సమయంలో అతను సమరయ పట్టణానికి వచ్చినప్పుడు ఆయన సువార్త ప్రకటించి దేవుని గురించి వాక్యం బోధిస్తున్నప్పుడు అనేక దయ్యాలు వెళ్ళిపోయాయి, రోగులు బాగుపడుతున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ ప్రాంతానికి మిగుల సంతోషం వచ్చింది. దేవునికి మహిమ. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ఈరోజు నీ జీవితంలో ఎలాంటి దురాత్మ చేత బాధపడుతున్నావు, లేకపోతే ఎలాంటి బలహీనమైన మరి ఘటనతో బాధపడుతున్నావు, మరి నీ జీవితంలో కుంటితనం ఉందా, గ్రుడ్డితనం ఉందా, రోగం, బలహీనత, వ్యాధి, కుదరని వ్యాధి అనుకుంటున్నావా? యేసయ్యకు అసాధ్యమైంది లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మన జీవితంలో సంతోషం వస్తుందంటే ఈ వ్యాధి ఉన్నంతసేపు మన జీవితంలో సంతోషం ఉండదు, అప్పు ఉన్నంతసేపు సంతోషం ఉండదు. ప్రాక్టికల్గా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అవునా కదా? ఈరోజు ఒక వ్యక్తికి ఆ బాధ తెలియాలంటే మరి అప్పున్న వ్యక్తి ఎంత స్ట్రెస్కి గురవుతాడో, మానసికంగా ఎంత గురవుతారో అతనికి తెలుసు. ఇప్పుడు ఉదాహరణకు బిర్యానీ తింటేనే దాని టేస్ట్ మనకు తెలుస్తుంది, అంతే కదా? ఈ అప్పున్న వ్యక్తి కూడా ఎంత బాధపడుతున్నాడో, అప్పుతో ఎంత కలవరపడుతున్నాడో అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది కదా బాధ. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే మరి వీళ్ళందరూ సంతోషం ఎందుకు వచ్చిందంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకున్న దయ్యాలు పోవటం వల్ల, వాళ్ళకున్న వ్యాధులు పోవటం వల్ల,
వాడుకున్న అపవిత్రాత్మలు వెళ్ళిపోవటం వల్ల మిగుల సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. మనకు ఒక లాటరీలో 1,00,000 వచ్చిందంటే ఎంత ఆనందం వస్తుంది. అంతే. అందుకు మన పిల్లలు ఇప్పుడు ఎంతోమంది పిల్లలు 10th క్లాస్ రాశారు, ఎగ్జామ్ రాస్తున్నారు, మరి 10th ఇంటర్మీడియట్ డిగ్రీ, ఇంకా పిల్లలు పాస్ అయ్యారంటే మంచి మెరిట్ మార్కులు వచ్చినట్టు వాళ్ళకి మామూలు సంతోషం కాదు. ఆ రాసిన కన్నా పేరెంట్స్కి ఇంకా సంతోషం. ఏం కావాలి కొని వాళ్ళ ఆనందంలో అవధులు ఉండవు. నీకు ఏం కావాలి, నీ కోరింది బైక్ ఇస్తా. 10th పాస్ అయితే పిల్లలకి ఒక్కొక్కరు తల్లిదండ్రులు చెప్తారు, కొంతమంది బంగారం చేపిస్తానని, కొంతమంది బైక్ కొనిస్తానని రకరకాల చెప్తుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను 7th క్లాస్ ఉన్నప్పుడు 7th క్లాస్ చదివేటప్పుడు మా నాన్నగారు కూడా ఏం చెప్పారంటే, నువ్వు 7th పాస్ అయితే నీకు సైకిల్ కొనిస్తాను. నాకు ఆ సైకిల్ మీద మొక్కుతూ ఎలాగైనా నేను పాస్ అవ్వాలి, బాగా చదవాలి, నాకు సైకిల్ వస్తుందట. నాకు ఆనందం, మామూలుగా ఆనందం కాదు. అంటే నేను పాస్ అయితే నాకు సైకిల్ కొనిస్తారు. దేవునికి మహిమ. చిన్నప్పుడు పిల్లలు సైకిల్ తొక్కడం అంటే చాలా సరదా. ఆ టైంలో ఎలా ఉండేదంటే చిన్నపిల్లలు మరి రూపాయి ఇచ్చో మరి అద్దె సైకిల్ తీసుకుని నడిపేవాళ్ళు, గంటకు రూపాయి అట్లా. అలాగా సైకిల్ కొనిస్తామంటే నాకు మామూలు సంతోషం లేదు. ఎలాగైనా చదవాలి, చదివిన తర్వాత నేను మంచి మార్కులు తెచ్చుకుని పాస్ అయితే మా నాన్న నాకు సైకిల్ కొనిపిస్తాడు. నాకు ఎంత అంటే మిగుల సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు కూడా ఈ సంతోషం కావాలని కోరుకుంటున్నావా? సంతోషము యేసయ్య నీకు ఇచ్చును గాక. హల్లెలూయా. ఏ విషయంలో నువ్వు బాధపడుతూ దుఃఖపడుతూ కలవరంతో ఉన్నావో ఈరోజు ప్రభు నీ కోసమే మాట్లాడుతున్నాడు. ఈ టీవీలో వాక్యం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సంతోషం అనుగ్రహించును గాక. హల్లెలూయా. కాబట్టి ఇంకా మనం గమనించినట్లయితే మరి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 16వ కీర్తన 11వ వచనం కూడా చదవండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేయదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. హల్లెలూయా. ఎక్కడ? దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సంతోషం మనకి ఎక్కడ దొరకదండి. దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు ప్రతి విధమైన బాధను మర్చిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి విధమైన కలవరాలు పోతాయి, ప్రతి విధమైన ఆందోళన, ప్రతి విధమైన దుఃఖం దేవుని సన్నిధిలో ఆరాధనలోనే మనకు ఆనందం వస్తుంది. వాక్యం వింటున్నప్పుడు మన హృదయంలో ఆ కలవరం పోయి సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఇక్కడ ఎలాంటి సంతోషం అన్నాడు? సంపూర్ణ సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక పూర్తిగా దేవునికే మహిమ. హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ సంతోషం కావాలా? దేవుడిచ్చే సంతోషం నీకు కావాలి. దేవునికే మహిమ కలుగును గాక. ఈ లోకంలో మనుషులు ఇచ్చేవి తాత్కాలికమని, దేవుడిచ్చేది సంపూర్ణ సంతోషం. ప్రభువుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితంలో అనుదినము ప్రతిరోజు ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు మరి బాగా డబ్బున్న ఆయనకేంటి అనుకుంటాం. ఆయనకేంటండి కోటీశ్వరుడు అనుకుంటా. ఆయనకుండే బాధ ఆయనకుంటుంది. వీళ్ళకేముంటుంది పాపం, ఈ చిన్న ఇంట్లో ఉంటుంది, రోడ్డు ప్రక్కన ఉంటుందంటే వాళ్ళకుండే బాధ వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు అనుకుంటారు బాగా బిజినెస్ చేస్తే మంచి వ్యాపారవేత్తలు, అబ్బా మా జీవితంలో ఇక మానసికంగా నిద్రలు ఏమైపోతుంది చూడండి. వాళ్ళు రోడ్డు పక్కన ఉన్న, మేము ఏసీలో ఉన్నా కూడా మా జీవితంలో సంతోషం లేదా, రోడ్డు ప్రక్కన వాళ్ళకేంటి అనుకుంటారు. వాళ్ళకుండే బాధ వాళ్ళకే ఉంటుందండి. ఏ చెట్టుకి వేసే గాలి ఆ చెట్టుకి వేస్తుంది. వాళ్ళకుండే చిన్నపాటి ఉంటాయి, నీకుండే పెద్దవా నీకుంటాయి. అయితే ఇవన్నిటిలో సంతోషాన్ని కలగజేసేది యేసయ్యని గుర్తు చేసుకో. ప్రభునామానికి మహిమ కలుగును గాక. యేసయ్య నీకు సంపూర్ణ సంతోషం ఈరోజు నీకు ఇచ్చును గాక. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితంలో ఈ సంతోషం అనేది ఎప్పుడు వస్తుంది? ఆ సంతోషము ఎక్కడ దొరుకుతుంది? దేవునికే మహిమ. యేసయ్య మాత్రమే ఈ సంతోషం నీకు ఇచ్చును గాక. హల్లెలూయా. నిన్ను బట్టి ప్రభు సంతోషించాలి. దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా చూస్తున్నట్లయితే మన జీవితంలో మరి ప్రతి దినము కూడా యేసయ్య సంతోషం ఇచ్చును గాక. హల్లెలూయా. చదువుదాం. మొదటి దినవృత్తాంతములు 29:22 వచ్చింది చదవండి. ఆ దినము వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానం పుచ్చుకొని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బహు సంతోషం. ఇదే సంతోషం అట, బహు సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను నైజీరియా వెళ్ళానండి. నైజీరియా వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితాల్లో పాపం చాలా ఆర్థిక పరిస్థితి. మన ఇండియాలో అయితే చక్కగా ప్రతిరోజు మనం వరి, ఈ బియ్యం మనం వాడతాం. అక్కడ దుంపలు, ఆలుగడ్డలు అంటారు కదా, బంగాళదుంప, ఈ దుంప లేకపోతే ఇంకా పెండలం అని ఇలాంటి దుంపలే వాళ్ళకి, చిలగడ దుంప, ఈ పెండలు ఇలాంటి వాళ్ళ ఫుడ్.
వాళ్ళ జీవితంలో మేము ఒక మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళకు ఒక రోజు ఫుడ్ సప్లై చేయాలని మాతో పాటు వచ్చిన నేను ఇంకో సిస్టర్ గారు ఆమె ఏం చేసిందంటే, ఆ సిస్టర్ గారు అంది, ఈరోజు పాస్టర్ గారు వీళ్ళందరికీ నేను స్పాన్సర్ చేస్తాను, వీళ్ళందరికీ నేను ఫుడ్ పెట్టిస్తానంటే వాళ్ళకి మామూలు సంతోషం కాదు. అలాగే వాళ్ళ దగ్గర కొంతమంది సేవకులు పరిచారకులు ఉన్నారు. నేను అన్నాను వాళ్ళకి ఒకరోజు, రేపు నా బట్టలు కొన్ని ఉన్నాయి మీకు ఇస్తానంటే వాళ్ళ మామూలు సంతోషం కాదని ఎగిరి గంతులేసి వాళ్ళు నాట్యం చేస్తున్నారు. ఈరోజు పాస్టర్ గారు మాకు బట్టలు ఇస్తాడట, ఓ ఆనందం మామూలుగా కాదు. చూడండి పాప వాళ్ళ జీవితంలో ఎంత ఆర్థిక పరిస్థితి, అక్కడ ఎంత మరి ఆ దీన స్థితిలో ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే నేను ఈ దుస్తులు ఇస్తానని వీళ్ళకి వాళ్ళ మామూలు ఆనందం కాదు, చాలా సంతోషం, బహు సంతోషంగా నాట్యం చేస్తున్నారు. వాళ్ళకి ఏదో బహుమానం దొరికినట్టే అంత ఆనందిస్తున్నారు. నేను ఆ మాట అంటంతోనే చాలా సంతోషం చేస్తూ గంతులేశారు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అనిపించింది, అయ్యో ఎంత బాగా బాధపడేవాళ్ళు ఉన్నారు తెలుసా, వారి వస్త్రాల గురించి కానీ ఆహారం గురించి కానీ ఎంతోమంది బాధపడేవాళ్ళు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అందుకే దేవుని బిడ్డలుగా మనం ఈరోజు చేయాలి. ప్రభు అంటున్నాడు, నేను ఆకలిగా ఉన్నాను నాకు భోజనం పెట్టారా, దప్పికొన్నాను దాహానికి నీళ్ళు ఇచ్చారా, వస్త్రహీనుడైనప్పుడు నా బట్టలు ఇచ్చారా, నేను పరదేశిగా ఉన్నాను చూడవచ్చే, నేను సరసాలో ఉన్నాను నన్ను చూడవచ్చారా. ప్రభు అంటున్నారు, రోగినై ఉన్నాను, మరి రోగిగా ఉన్నప్పుడు నన్ను పరామర్శించారా, మీరెప్పుడు వచ్చారయ్యా అంటారు. మీరంటే ఇది ఈ నా సహోదరులు చేస్తే నాకు చేసినట్టు అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనం క్రైస్తవులంగా దేవుని ఎరిగిన వాళ్ళంగా మనం ఏం చేయగలుగుతున్నాం? నీకు చేతనైన సహాయం నువ్వు చేయగలుగుతున్నావా? 2 అంగీలు ఉన్నవాడు ఒక అంగీ ఇతనికి ఇవ్వమన్నారు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్నారు. మనం కేవలం వాక్యం చదవటమే కాదు, వాక్యానుసారం జీవించాలి. బోధించడమే కాదు, సేవకులుగా మేము కూడా వాక్యానుసారంగా మనం చేయాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మరి మదర్ తెరీసా ఈరోజు ఎంతమంది, ప్రతి ఒక్కరు ఒక క్రైస్తవులనే కాదు క్రైస్తవేతరులు అని ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఆమెను గౌరవిస్తారు. ఎందుకంటే మదర్ తెరీసా అటువంటి చక్కని త్యాగం చేసింది. బీదలను మరి బలహీనులను వ్యాధిగ్రస్తులను హక్కును చేర్చుకుంది. వాళ్ళకి చక్కగా భోజనం కలిపి తినిపించింది. కుష్ఠరోగులకు కూడా పరిచర్య చేసింది. ఎంత మహానుభావురాలండి. అంతగా ఆమె చేయగలిగిందంటే ఆమె క్రీస్తు ప్రేమను రుచి చూసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రేమను తెలియపరిచింది ఇతరులకు. ఎలాగ తెలియపరిచింది, ఎలా కనపరిచిందంటే దేవుడిచ్చిన ఆ భక్తిని ఆ ప్రేమను వాళ్ళకి ఎలా కనపరచగలి క్రియల ద్వారా. ఈరోజు క్రియలు లేని విశ్వాసం మృతం. క్రైస్తవ బిడ్డలారా, నీ క్రియలను చూపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డగా ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్నావంటే మరి నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించాలి. నీ పొరుగువాని ఆపదలు ఆదుకునే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇంకా మన జీవితంలో ఎలాంటి సంతోషం కావాలి? ఈరోజు మరి మన జీవితంలో అలాంటి సంతోషం అనుభవిస్తున్నావా? ఆయన సన్నిధిలోనే బహు సంతోషం గలదట. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ద్వితీయోపదేశకాండం 12:7 కూడా, ఈరోజు ఏ పనిలో చేస్తున్నావు? ఒక బిజినెస్సా, లేకపోతే ఒక గవర్నమెంట్ జాబా, ఒక ఆఫీసర్ పోస్టా, ఎలాంటి పను? చేతి పని. ఒకవేళ నువ్వు ఒక టైలర్వా, ఒక డాక్టర్వా, లేకపోతే ఏదో ఒక చేనేత పని చేస్తున్నావా? నీ చేతి పనిని దేవుడి రోజు ఆశీర్వదించాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చదవండి ద్వితీయోపదేశకాండం 12:7 చదవండి. మీ దేవుడు యెహోవా, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబంలోను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటి యందు ఆమేన్ హల్లెలూయా. ఈరోజు నువ్వు చేసే చేతి పనులన్నిటి యందు నువ్వు ఆనందించుదువు గాక. ప్రభునామానికి మహిమ. చూడండి, కొంతమంది అంటారు పలానా డాక్టర్ గారు, అమ్మో ఆయన చెయ్యి చాలా మంచిది అంటారు. అంటే ఆయన చేతి పనిని వాటిని బట్టి ఆయనకు సంతోషం. ప్రభువుకే మహిమ. ఎందుకంటే ఆయన చేతి పనిని దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి అందరూ ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారంటే ఆయన చెయ్యి చాలా మంచిదండి. ఆ చేతి పనులను బట్టి సంతోషం. ప్రభువుకి మహిమ కలుగును గాక. కొంతమంది శిల్పకారులు ఎంత చక్కగా అందంగా శిల్పాలు చెక్కుతారు. ఇంకా కొంతమంది వ్యవసాయంలో వాళ్ళు చక్కగా నీట్గా ఆ పని చేస్తారు. ఇక తర్వాత కొంతమంది వడ్రంగి పని, కమ్మరి పని, ఇంకా రకరకాల పనులు. ఈ పనులలో వాళ్ళ చేతి పనులన్నిటిని కూడా ఎలాగట దానిని బట్టి సంతోషించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితం ఒక టైలర్వా, దాన్ని బట్టి ఆనందించు. దేవుడు నీకు ఆ చేతి పని ఇచ్చాడు. ఇది వేసుకున్నామంటే మరి ఎంత చక్కగా కుట్టగలిగారు, దాన్ని బట్టి సంతోషం. ప్రైజ్ ది లార్డ్. మంచి టైలర్స్ ఉంటారు. ఇప్పుడు ఇది నేను బాంబేలో ఇప్పుడు వేసుకున్న ఆల్చి అనేది బాంబేలో స్టిచ్చింగ్ బాగా నచ్చింది, చక్కగా కుట్టారు.
దాన్ని బట్టి సంతోషం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆయనకు ఆ చేతి పనినిచ్చాడు. కొంతమంది డాక్టర్లు ఎంత చక్కగా వైద్యం చేస్తారు, ఆపరేషన్లు కూడా సక్సెస్ఫుల్గా జరిగిస్తారు. వాళ్ళు ఆపరేషన్లో కొంతమంది డాక్టర్లు చాలా చాకచక్యంగా మంచిగా ఆపరేషన్లో కడుపులో గడ్డలున్నా కూడా తీసి మంచిగా ట్రీట్మెంట్ చేయటం. వాళ్ళకి దేవుడు ఆ ధైర్యం ఇచ్చాడు. దేవుడు వాళ్ళ చేతి పనిని ఆశీర్వదించాడు. దేవుడు ఆ జ్ఞానం వారికి ఇచ్చారు. ఆ చేతి పని ద్వారా వారి జీవితంలో సంతోషం కలగజేస్తాడు. ప్రభువుకు మహిమ కలుగునుగా. టీచర్స్ వారి విద్య దేవుడు వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళు చదువుకోవటం వల్ల ఆ ఉన్నతంగా ఆ జాబ్ చేయగలుగుతున్నారు. ఇంకా రకరకాలుగా దేవుడు నీకు ఇచ్చిన ఈ చేతి పనులన్నిటిని బట్టి నీవు సంతోషించదువుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంతోషం యేసయ్య దగ్గర మాత్రమే ఉంటుంది. ప్రభునామానికి మహిమ. కాబట్టి క్రీస్తులో ఉన్న సంతోషం, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగమని శిష్యులతో దేవుడు అంటున్నాడు. క్రైస్తవ బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఎన్ని రోజులైంది నువ్వు సంతోషంగా ఉండి? ఎందుకంటే మామూలుగా లోకంలో కూడా ఒక మాట అంటారు, సంతోషమే సగ బలం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు ఎప్పుడైతే సంతోషంగా ఉంటావో అంత బలంగా ఉంటావు. చూడండి, ఇప్పుడు ఎక్కడ కూడా లాఫింగ్ క్లబ్లు అని కూడా పెడుతున్నారు. ఎందుకంటే వాటి ద్వారా ప్రతి ఉదయం కొంతమంది పెద్దోళ్ళు కూర్చొని వాళ్ళు కూడుకొని అందరూ ఒకసారి ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత హ్యాపీ, చక్కగా మాట్లాడుకుంటా. ఫ్యామిలీ అంతా పూర్వదినాలు ఎలా ఉండేయంటే కుటుంబాలన్నీ ఏదైనా ఫంక్షన్ జరిగితే ఎంత ఆనందంగా కూర్చొని ఆనందంగా గడుపుతారు మాట్లాడుకుంటూ చక్కగా. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే మ్యారేజ్ ఉదయం 10ంటికి అనుకో వచ్చేస్తున్నారు, 11, 12ంటికో వస్తారు. అది అవ్వని వెంటనే పారిపోతుంటారు. కొంతమంది మ్యారేజ్ అయిన దాకా కూడా ఉండరు, మధ్యలో వెళ్ళిపోయాడు. బిజీ 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 బిజీ. ఇది వరకు అలా కాదు, 3 రోజులు ముందే రావటం చుట్టాలతో ఎంత ఆనందంగా గడిపేవాడు. పెళ్ళి అవుతుందంటే బయట కూడా తాటాకులు పందిర్లు వేసి పెళ్ళికి ఎప్పటి నుంచో ముందు. ఇప్పుడు అదేమి లేదు. భోజనాలు కూడా అంతా ఎలా ఉందంటే అప్పుడప్పుడు క్యాటరింగ్ అయిపోవటం వెంటనే వీళ్ళు కూడా ఏం చేయక్కర్లా. అలా ఆ రోజులో ఉన్న సంతోషం, ప్రియ దేవుని బిడ్డలారా, మన పూర్వీకులు మన పెద్దలు వాళ్ళు ఎంతో చక్కగా అప్పుడున్న సంతోషం ఇప్పుడు ఉండటలా ఉమ్మడి కుటుంబాలతో. అయితే ఈరోజు దేవుడు నీకు ఈ సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చే సంతోషాన్ని అనుభవించాలనుకుంటున్నావా? అయితే ఈ నా సంతోషంలో మీరు కూడా పాలు పొందండి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అంటే మరి యేసు ప్రభు అంటున్నాడు, మరియు శిష్యులతో ఈ సంతోషంలో మీరు కూడా పాలు పొందమని. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, యేసయ్య ఇచ్చే సంతోషం నీకు కావాలి. యేసయ్యకి ఎప్పుడు సంతోషం వస్తుందంటే ఒక్క పాపి మారు మనసు పొందినప్పుడు. మరి లూకాసు వార్త 15:7లో అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలు సంతోషం కంటే ఒక్క పాపి విషయమై అది ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఆయన ఎక్కువగా సంతోషిస్తాడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ తమ్ముడా, ఈరోజు నువ్వు మార్పు చెందుతావా? ప్రియ అక్క, మార్పు చెందుతావా? నీ జీవితాన్ని యేసయ్యకి ఇస్తావా? ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రభు దగ్గరికి రా, ఆయన నీకు సంతోషాన్ని ఇస్తాడమ్మా. ఎన్ని రోజులైంది నీ సంతోషం లేక నీ హృదయంలో? ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు సంతోషం ఇవ్వని అడుగు, దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. ప్రార్థన చేద్దాం, నాతో పాటు ఏకీభవించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు ఎక్కడ బలహీనత ఉందో అక్కడిని చేయబెట్టుకో. ప్రార్థన చేస్తుండగా అద్భుతంగా దేవునికి స్వస్థత ఇస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకే స్తోత్రములు దేవా. ఇదిగో ఈ సమయంలో నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నాయన అయ్యా బిడ్డల కొరకు మొరపెట్టుచున్నావు. ఎవరు బలహీనంగా ఉన్నారో దేవా, ఎవరు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో దేవా, ఇప్పుడే వారి జీవితాల సంతోషాన్ని ఇవ్వండి నాయన. అప్పుల బాధతో మానసికంగా కృంగిపోతున్నారు, సంతోషాన్ని అనుగ్రహించండి. మీరు మాత్రమే మహిమ తెచ్చుకోండి. వాక్యమైన బిడ్డలందరినీ దీవించి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు అద్భుతంగా నీ జీవితంలో నీ కుటుంబంలో సంతోషం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని వాక్యాన్ని నమ్ము, దేవునికి లోబడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఎలాంటి ప్రార్థన అవసరతలున్నా మాకు తెలియపరచవచ్చు. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఎనీ టైం ఎప్పుడైనా మీరు ఈ ఫోన్ చేయొచ్చండి. ఒకవేళ ఫోన్ ఆ టైంలో కలవలేదు, మరలా ప్రయత్నించండి. దేవునికి మహిమ. తప్పకుండా మీకోసం నేను నా ప్రార్థన బృందం ప్రార్థన చేస్తాం.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మేము ఎంతో ప్రయాసతో దేవుని సరే ముందుకు వెళుతున్నాం. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే నీవు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ ఎందుకు చేయకూడదు? తప్పకుండా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. నీ వంతుగా నీవు కూడా సహాయ సహకారం అందించండి. ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే ఉంది. ఒకవేళ నువ్వు ఈ కార్యక్రమానికి కానుక పంపాలనుకుంటే తప్పకుండా సహకరించండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.